కోరింది. మార్చి 15 నాటికి మాల్దీవుల నుంచి ఇండియన్ ఆర్మీని ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థించింది. మాల్దీవుల అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు మాలేలోని విదేశాంగ కార్యాలయంలో సమావేశమయ్యారు. మాల్దీవుల అభ్యర్థనపై చర్చించారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ తమ అధ్యక్షుడు చెప్పినట్టుగా సమావేశంలో పాల్గొన్న మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్ కు తెలిపారు. దీంతో పాటు భారత్తో చేసుకున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను కూడా సమీక్షించనున్నట్టుగా ఆ దేశ వ్యవహారాల మంత్రి తెలిపారు. గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన 2 హెలికాప్టర్స్ ను వినియోగించడం ఆపేయాలంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 77 మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ ముయిజ్జు భారత్ను కోరారు. ఇక ముయిజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా పర్యటనకు వెళ్లి డ్రాగన్ దేశంతో పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 3 రోజుల కింద స్వదేశానికి వచ్చిన తర్వాత ఏ దేశం పేరును నేరుగా